ఐఎమ్ సుజీ. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు అండి మన ఆంధ్రాలో ఉన్న కొన్ని అంటే గుళ్ళు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీక్. అయితే మీరు తప్పనిసరిగా చూడండి. ప్రాచీన ఆలయాలు నేను మీకు చూపించదలుచుకున్నానండి. మీరు తప్పనిసరిగా వీడియోస్ అయితే చూడండి. ఓకే సుజీ, ఈరోజు అండి మేము సంగం జాగర్లమూడిలో ఉన్న శివాలయంకి వచ్చామండి. నేను మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇది ప్రాచీన శివాలయం అనమాట. రండి చూద్దాం. ఓకే, శివాలయం ఎంతో అద్భుతంగా ఉందండి. ఈ శివాలయాన్ని శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయం అంటారనమాట. అయితే ముందు కాలువ, ఇటు పక్కన నిజంగా ఎంతో ప్రశాంతమైన వాతావరణం, ఎంతో ఆహ్లాదంగా ఉందన్నమాట. ఈరోజు మా అమ్మ, మా పెద్దమ్మ కూడా వచ్చారు. అయితే ముందు గుడి ప్రదక్షిణం చేసుకుందామండి. ఆ తర్వాత మనం లోపల ఉన్నాయి చూద్దాము. ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చూడు, పార్వతీదేవి, గంగాదేవి గుళ్ళు ఉన్నాయి. అయితే ఇటు వెళ్తూ మనం కాలభైరవ దర్శనం చేసుకుందామండి. నందీశ్వరుడు ఎంత పెద్ద విగ్రహం అనమాట. లోపలైతే ఏమి దీపం కనిపించడం లేదు. మీరైతే దర్శనం చేసుకోండి. పైన చిన్న లైట్ ఉన్నట్టుంది. అదైతే దీపం అంటే పొద్దున్నే వీళ్ళు పూజలు చేస్తారు కదా, అంటే కొండెక్కిందేమో దీపము. నెక్స్ట్ వచ్చేసరికి మనం గుడిలోకి వెళ్దామండి. గుడి వివరాలు ఏంటంటే మన పూజారి గారు చెప్తారు. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా వాళ్ళ కోరికలు అనుకున్న వాళ్ళకి నెరవేరకపోయినా, ఏదైనా బాధలు అవి ఉన్నా కూడానండి, ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుని మొక్కుకుంటే తప్పనిసరిగా తీరుతాయి అని చెప్పి ఇక్కడ పూజారులు అంటున్నారండి. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఈ గుడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా వచ్చి దర్శనం చేసుకోండి. క్లీన్ చేస్తున్నారు, చాలా బాగుంది. దేని పెట్టి చేస్తున్నారమ్మా ఈ క్లీనింగ్? ఒట్టి చింతపండుతోనేనా? బాగున్నాయి ఇవన్నీ. ఇదేంటి ప్రతిరోజు చేస్తారా? ఎలా? నెలకు ఒకసారి చేస్తారా? సంగమేశ్వర ఆలయం అండి, గుంటూరు జిల్లాలో ఉంది. మీరు ఎవరైనా ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే తెనాలిలో దిగండి. తెనాలి నుంచి 15 minutes దూరంలో ఉంటుందన్నమాట. మీరు క్యాబ్ వేసుకొస్తే చాలా దగ్గరండి. అయితే ఇది ఇక్కడ వచ్చేసరికి గుడి పొద్దున్నే 6 తీస్తారు, సాయంత్రం 8 వరకు ఉంటుంది. మీరు ఏదైనా పూజలు చేయించుకోవాలనుకుంటే వాళ్ళ పర్టికులర్ టైంలో మనం చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ పక్కనే గుళ్ళు ఉన్నాయండి, ఎందుకంటే మెయిన్ గుడికి ఇంకా కొంచెం టైం ఉందన్నారు. ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం రండి. ఇది గుడి అండి ఎన్ని ఇయర్స్ ముందు కట్టారేమన్నా? 24 సంవత్సరాలు. ఇక్కడ పూజలు అంటే ఏ నెలలో బాగా జరుగుతాయండి? మహాశివరాత్రి బాగా జరుగుతాయి. మహాశివరాత్రి, దేవి నవరాత్రులు, కార్తీక మాసం బాగా జరుగుతాయి, విశేషంగా జరుగుతాయి పర్వదినాలు. అదే ఓకే. హనుమ జయంతి కూడా జరుగుతుంది. హనుమ జయంతి మీరందరూ తప్పనిసరిగా స్వామివారి దర్శనం చేసుకోండి. పక్కనే వినాయకుడి గుడి ఉంది. అక్కడేమో ఇంకొక పక్కన ఇంకో టెంపుల్ ఉందండి. అందులో నవగ్రహాలు పూజలు జరుగుతున్నాయి. మనం వినాయకుడి దర్శనం కూడా చేసుకుందాం రండి. ఎంతో అద్భుతంగా ఉంది విగ్రహం. అంటే నల్లరాయితో వినాయకుడిది అనమాట. మన ఈ వెండి కళ్ళు అవంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ స్వామివారి దర్శనం కూడా మీరు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం వినాయకుడి దర్శనం చేసుకుందాము. ముందు మామూలుగా అంటారు ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకోవాలని. ఇక్కడ గుళ్ళు ఏంటంటే అటు ఇటుగా ఉన్నాయి, అందుకని మాకు కూడా ఫస్ట్ తెలీదు ఎక్కడ ఏముందనేది. ఇదిగో వినాయకుడి దర్శనం అండి, మీరు చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉందంటే విగ్రహం. వెండి కళ్ళు పెట్టి వెండి నామాలతో ఉందన్నమాట. ఎంతో అద్భుతంగా ఉంది. దర్శనం చేశారు. బొట్లు పెట్టారు, నామాలు ఏంటి అర్థం కావట్లేదు. మన తొండం మీద ఉన్నాయి చూసారా, వెండితో అనమాట. ఎంత అందంగా ఉన్నాయి కళ్ళు, అవన్నీ కూడా వెండి అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 4 years. ఇది 24 years. ఓన్లీ 4. వినాయకుడిది 4 సంవత్సరాలు అవుతుంది అనమాట. అదే చూడండి, అందరూ తప్పనిసరిగా దర్శనం చేసుకోండి స్వామివారిది. ఎంతో అందమైన విగ్రహం అనమాట.
సరికి నవగ్రహాలు అనమాట పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇది కొంచెం కొత్తగా కట్టినట్టున్నారు, మరి పాతలు అర్థం కావట్లేదు. ఇంకా అక్కడ పూజలు అవుతున్నాయి కాబట్టి వీడియో తీయకూడదని నేను దగ్గరికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్దామండి. ఇదిగో చూడండి, ఇక్కడ పైన రాస్తుంది చూసారా, శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయం అనమాట. ఇక్కడ అండి మీరు ఎవరైనా పూజలు చేయించుకోవాలనుకుంటే రుద్రాభిషేకం కానీ శాంతి హోమాలు కానీ అన్నీ మీరు పూజారి దగ్గరికి వచ్చి ఆయన వివరంగా అడిగితే ఆయన చెప్తారండి. లోపలికి వెళ్దాం పదండి. ఇదండి 17th సెంచరీలో నుండి ఎలమదొరలు కట్టించారని చెప్పి కథనంలో ఉందన్నమాట. పార్వతీ అమ్మవారి దర్శనం చేసుకుందాం ముందు. స్వామివారికి అలంకరణ చేస్తున్నారనమాట. అసలు నిజంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ పైన అదంతా కూడా కలరింగ్స్ అంటే వీళ్ళు వేస్తూ ఉంటారన్నమాట. అంటే అంత ఆ శతాబ్దం నుంచి గుడి ఉంది అంటే నిజంగా ఎంత ప్రాచీన శివాలయం. ఇదిగో ఇక్కడ నందీశ్వరుడు చూడండి, అసలు అలంకరణ ఎంత బాగా చేశారో, కలర్ఫుల్గా అనిపిస్తున్నారనమాట. చాలా చాలా బాగుందండి. మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం. మేము అభిషేకం అది చేయించుకుందాం అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే పూజారి గారితో కూడా మాట్లాడాలి. ఆయన మీకు చక్కగా అన్ని వివరంగా చెప్తారు. అసలు ఈ గుడి ఎప్పుడు కట్టించారు, ఏంటి ఈ హిస్టరీ ఏంటి అనేది పూజారి గారి నోటి ద్వారా మనం విందాం. నమస్కారం అండి. ఈ గుడి గురించి అంటే మా ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ గుడి ఏంటి, వివరాలు ఏంటి అనేది కొంచెం చెప్పండి. సంగంజాలముడి సంగమేశ్వర దేవస్థానం దానాల మండలం. ఈ సంగంజాలముడి పూర్వం అత్రిమహాముడి ప్రతిష్ఠ చేయడం వలన ఈ 3 నదులు 3 ఊళ్ళు కలవడం వలన సంగమని పేరు వచ్చింది. అనవలపూడి, సేకూరు, సంగంజాలముడి. ఇది చాలా పురాతనమైన దేవాలయం. అత్రిమహాముని ఇక్కడ పూర్వము చమరులు అనే మృగాలు ఉంటాయి. వాటి వలన ఈ చామరాలను వేస్తాము స్వామివారి సేవలో. ఆ చామరాలు వీయటం వల్ల చమర్లపురి అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ పేరు జార్లమూడి అనే పేరు నామకరణమైంది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇది రాచూరు జమీందారు గారు, ఇక్కడ పల్లెకొండ దగ్గర రాచూరు జమీందారు గారు వారి ఇక్కడ మాన్యాలు అవి ఏర్పాటు చేసి వ్యవస్థాపక ధర్మకర్తగా వాళ్ళు ఈ గుడికి నిర్మాణం జరిగింది. సుమారు 1965 ఆ ప్రాంతాల్లో ఈ గుడి నిర్మాణం జరిగింది. దీనికి మన కోరుకున్న కోరికలు ఏమన్నా జరగకపోతే మనం ఈ స్వామివారికి మనం వేడుకుంటే ఆయన నంది దగ్గర మనం చెప్పుకుంటే ఆయన కోరికలు అన్నీ కోరికలు నెరవేరుతాయని ప్రతిదీ. ఈ భక్తులు సంగమేశ్వర స్వామికి చాలా ప్రాచీనమైన దేవాలయం. భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. మంచిదండి, చాలా ప్రాచీన దేవాలయం. మంచిదండి, చాలా వివరాలు చెప్పిన థ్యాంక్స్ అండి. అలంకరణ చేసేసారు. घोरेभ्यो घोरगोत्रेभ्यः सर्वेभ्यः नमस्तेभ्यः तत्पुरुषाभ्यः महादेवाय विद्महे तन्नो प्रचोदयात्। राजाधिराजाय प्रसे साहिने नमो वै वैश्वनाय कुर्महे महाराजाय नमः। ओम तब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम् ओम तत्रो नमः। अंतक्षतमो देशु गृहायामि समुद्रेषु చూడండి, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇది అన్నదానం చేసే సత్రం అనమాట. ఇది వచ్చేసరికి శ్రీ రాజా హైగ్రీవరావు బహదూర్ వారి అంటే ఆయన ద్వారా ఇది తయారు చేశారన్నమాట ఈ అన్నదాన సత్రం అనేది. అది వాళ్ళ ఫొటోస్ అవి కూడా ఉన్నాయి లోపల. వీళ్ళల్లో ఎవరనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఈయన మాత్రం ఈయనే అనమాట ఈ సత్రాన్ని కట్టించింది. నిజంగా అదృష్టవంతులు అనమాట ఆయనకి భాగ్యం కలిగినందుకు.
ఇక్కడికి వస్తే నిజంగా ఏదో పాతకాలం గుర్తులు వస్తున్నాయి అన్నమాట. ఇలాంటి ఇళ్ళు ఇవన్నీ అంటే గుళ్ళ ఒకప్పుడు గుళ్ళు ఇలాగే ఉండేయండి, సత్రవులన్నీ కూడా. చాలా నాకు అయితే ఎంతో మైండ్ బ్లోయింగ్గా అనిపించింది ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత. ఎంత అందంగా ఉందో చూడండి. బయటకు వచ్చిన తర్వాత ఒక పక్క కాలువ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట, ఇటు పక్కన వంతెన చూడటానికి అద్భుతంగా ఉందన్నమాట. చాలా చాలా అందంగా ఉందండి. మరి ఎలా ఉంది ఈరోజు వీడియో? మీరందరూ దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ అందరి కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ నేను ఇంకొక గుడిని మీకు చూపించబోతున్నాను, అది కూడా తప్పనిసరిగా మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ.